వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ తో కలిసి ఓబులాపురం మైనింగ్ కంపెనీ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా గనులను భారీగా తవ్వేసిన గాలి జనార్దన్ రెడ్డి ఏపీ కర్ణాటక రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దులను కూడా చెరిపేసిన విషయం తెలిసిందే. తాజాగా ఓఎంసీ తవ్విన 6 గనులకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 5 గనుల్లో సర్వే పూర్తయింది. కానీ 6వ గనైన గంగమ్మ గనిలో సర్వే జరగనివ్వకుండా జగన్ గాలి జనార్దన్ రెడ్డి అడ్డం పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్ పార్టీతో జగన్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. అధిష్టానం జగన్ లాంటి వారిని కలుపుకుని వెళ్లాలని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పరోక్షంగా ప్రకటించారు. గంగమ్మ గని కర్ణాటక సరిహద్దులో ఉండడంతో బెంగళూరులోనే ఉన్న జగన్ గాలితో కలిసి ప్రభుత్వ పెద్దలను ఆ రాష్ట్ర అటవీ శాఖ అధికారులను మేనేజ్ చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ గనిని సర్వే చేయడానికి అనుమతులు ఇవ్వాలని ఏపీ అటవీ శాఖ అధికారులు కోరుతుంటే కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో సర్వే ఆగింది. సరిహద్దులు మార్చడం, అక్రమ మైనింగ్ పై కొంతమంది మైనింగ్ యజమానులు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో కోర్టు ఆదేశాల మేరకు ఉన్నత స్థాయి కమిటీ సభ్యులు సర్వే చేస్తున్నారు. సర్వే పూర్తయితే తాము చేసిన అక్రమాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతో గాలి జనార్దన్ రెడ్డి, వైఎస్ జగన్ అక్కడి ప్రభుత్వంలో కొంతమందిని మేనేజ్ చేస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది చెబుతున్నారు. అనంతపురం జిల్లా డి హిరేహాల్ మండలం ఓబులాపురంలో ఈ 6 గనులు ఉన్నాయి. వాస్తవానికి ఈ 6 గనుల్లో సర్వే పూర్తి చేసి నివేదికను సుప్రీంకోర్టుకు అందించాల్సి ఉంది. అయితే కర్ణాటక ఉన్నతాధికారులు మోకాలడ్డడంతో నివేదిక పూర్తి అవ్వలేదు. ఒకవేళ వారు అనుమతులు ఇవ్వకపోతే అంతవరకే నివేదికను సిద్ధం చేసి అధికారులు సుప్రీంకోర్టుకు అందజేసే అవకాశం ఉంది. అప్పుడు సర్వోన్నత న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.